Hey everyone, today we're diving into some exciting updates with Redux Toolkit, Tailwind CSS. Stop coding my brain! Hey everyone, welcome back to my channel. In this video, we are going to set up Redux Toolkit in our React Plus TypeScript project. If you are new to Redux, don't worry, I will explain what it does and how it works. Very basic only. So first we'll jump into Redux Toolkit page. This is official Redux Toolkit page. This is all introduction. So first, before we set up this, I wanted to show you one thing. ChatGPT. Sorry, where is my say? So before going into the Redux setup, we have to know what is Redux Toolkit, right? If you already know about it, it's okay. I will briefly explain one more time. I've searched for it already. This is what it looks. Redux is a state management library that helps you share data between components. Components మధ్యలో డేటాని షేర్ చేయడానికి Redux అనేది యూజ్ చేస్తాం. ఇట్స్ స్టేట్ మేనేజ్మెంట్ లైబ్రరీ. స్టేట్ని మేనేజ్ చేయడానికి యూజ్ చేసే లైబ్రరీ అంతే. For example, imagine your app has user info, theme and notifications and you want to access or update them from multiple places. అంటే different places నుండి like different components నుండి యాప్లో యూజర్ ఇన్ఫో like థీమ్ లాంటి స్టేట్స్ని యాక్సెస్ చేయాలంటే అలాంటి టైంలో మనకి Redux యూజ్ అవుతుంది అని చెప్తున్నాను. బిఫోర్ దిస్ వీఆర్ యూజ్ టు గో విత్ crop drilling and use context like that. బట్ యూజ్ కాంటెక్స్ట్ అనేది చిన్న యాప్స్కి యూజ్ చేస్తాం కాబట్టి దాన్ని ఇప్పుడు యూజ్ చేస్తున్నాం. పెద్ద ప్రాజెక్ట్స్లో యూజ్ చేయం. సో Redux అనేది అక్కడ యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది Redux Toolkit సెటప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన మీకు చూపిస్తున్నా. ప్యాకేజ్ డౌట్ చేసాను ఆల్రెడీ ఉంది. ఓకే, ప్యాకేజ్ Redux అండ్ Redux Toolkit రెండు ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి. ఏం లేదు, దీన్ని ఇట్లా కాపీ చేసి npm install Redux Toolkit అండ్ React Redux ఎట్ ఏ టైం తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ కొడితే ఇన్స్టాల్ అయిపోతుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన కాబట్టి నో ఫరక్ ఏం పడదు. నెక్స్ట్ first I'll run this app. npm start. Why it's not showing error? Because I didn't set up npm start. As of now it is npm random. You people also do the same. This is already have a built-in some component to show you. Okay, we'll first set up a store setup explain చేస్తా. Explain flow only first. ఓకే, ఫస్ట్ ఇన్స్టాల్ చేసినాం కదా. ఇన్స్టాల్ చేసిన తర్వాత అవి అక్కడ ఇన్స్టాల్ అయిపోతాయి మన ప్రాజెక్ట్లో. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చి స్టోర్ కాన్ఫిగర్ చేయాలి, స్టోర్ సెటప్ చేయాలి. స్టోర్ ఏం చేస్తాం, యాప్ సోర్స్లో యాప్ అనే ఫోల్డర్లో స్టోర్ని కాన్ఫిగర్ చేస్తాం. ఏం లేదు, యాజ్ తీసుకొని కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేయాలి. బిఫోర్ పేస్టింగ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఇట్ ఈస్. కాన్ఫిగర్ స్టోర్ అనేది ఒక ఫంక్షన్ అనుకోండి, Redux Toolkit నుండి డిస్ట్రాక్టింగ్ చేస్తున్నాం. దీన్ని యూజ్ చేసుకొని మనం స్టోర్ని క్రియేట్ చేస్తున్నాం. స్టోర్ ఏదైనా కాన్స్టెంట్, సో కాన్స్టెంట్లో ఈ ఫంక్షన్ని ఇనిషియలైజ్ చేస్తున్నాం. ఏం లేదు, దీంట్లో రెడ్యూసర్ అని ఒకటి ఉంటుంది. రెడ్యూసర్ నథింగ్ బట్ ఫంక్షన్స్, బట్ కొంచెం మాడిఫైడ్ వర్షన్ లైక్ వీఆర్ యూజింగ్ ఇన్ Redux Toolkit. సో Redux Toolkit యొక్క
మనకు సెటప్ అది. సో, రెడ్యూసర్స్ అంటే ఫంక్షన్స్ అనుకోండి ఇప్పటివరకు అయితే. కాన్ఫిగర్ స్టోర్‌లో రెడ్యూసర్‌ని ఈ మెయింటెనెన్స్ రెడ్యూసర్ అనేది మనం క్రియేట్ చేసినాం. అది ఇప్పుడు వర్క్ ఆప్షన్ అది. ఇప్పుడు వర్క్ స్టోర్ వరకు అయితే మనము ఏం గుర్తుపెట్టుకోవాలంటే కాన్ఫిగర్ స్టోర్‌ని ఇంపోర్ట్ చేసుకొని నెక్స్ట్ క్రియేట్ స్టోర్‌ని బిల్డ్ చేయాలి. ఇది యాజ్ ఇట్ ఈజ్ కాపీ చేసుకొని చేసుకున్నా సరిపోతది. మరి ఇనిషియల్‌గా మనం డాక్యుమెంట్స్‌లో చెక్ చేసుకున్నా సరే ఇనిషియల్‌గా ఏం సెటప్ లేదు. సో, ఈ స్టోర్‌ని తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేసుకోవాలి. అండ్ ఇవనేది టైప్ స్క్రిప్ట్ రిలేటెడ్. ఈ రూట్ స్టేట్ కూడా టైప్ స్క్రిప్ట్ రిలేటెడ్ టైప్ ఆఫ్ ఇన్ఫర్ ద రూట్ స్టేట్ అండ్ యాప్ డిస్పాచ్ టైప్స్ ఫ్రమ్ ద స్టోర్ ఇట్ సెల్ఫ్. సో, టైప్ స్క్రిప్ట్ గురించి చెప్పాలంటే అది కొంచెం సపరేట్‌గా చెప్తా. సపరేట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో, ఇక్కడ వరకైతే ఈ రూట్ స్టేట్‌ని ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. ఎక్స్‌పోర్ట్ చేసేటప్పుడు దాని రిటర్న్ టైప్ డాట్ స్టోర్ గెట్ ఇవన్నీ స్టోర్ నుండి వస్తది. ఆల్రెడీ సెటప్ అయిన టైప్స్ స్టోర్‌లో ఉండేవి. అవిటిని ఇక్కడ యూజ్ చేసి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. ఈ టైప్ అనేది ఏం లేదు. ఈ ఎలియాస్ అంటారు. లైక్ టైప్ స్క్రిప్ట్ కొంచెం మీకు ఐడియా ఉంటే టైప్ స్క్రిప్ట్‌లో మనము టైప్ డిఫైన్ చేస్తాం ఫర్ ఎనీథింగ్. ఐల్ ఎక్స్‌ప్లెయిన్ ఇన్ నెక్స్ట్ వీడియో. సో, జస్ట్ రూట్ స్టేట్ అండ్ యాప్ డిస్పాచ్‌ని ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. ఇది కాపీ చేసి మన స్టోర్‌లో పేస్ట్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ నేను ఒక రెడ్యూసర్‌ని వాడుతున్నా కాబట్టి ఆ రెడ్యూసర్‌ని దీనికి అసైన్ చేసిన. అది లేటర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఏం లేదు. ఇప్పుడు ఇది స్టోర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి ప్రాసెస్? వైర్ ద రెడాక్స్ స్టోర్ టు రియాక్ట్. సో, స్టోర్‌ని కాన్ఫిగర్ చేసినాం. సో, దాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ ర్యాప్ చేయాలి యాప్‌కి. యాప్ index.tsలో ర్యాప్ చేసి స్టోర్ ప్రాప్స్ లెక్క పాస్ చేయాలి. వెళ్తే index.ts కదా! దట్ ఈస్ నథింగ్ బట్ main.tsx ఇన్ అవర్ ప్రాజెక్ట్. యాప్ కాంపోనెంట్ ఉంది. యాప్ కాంపోనెంట్‌కి ప్రొవైడర్‌ని ర్యాప్ చేస్తున్నాం. స్టోర్‌ని పాస్ చేస్తున్నాం. ఎందుకంటే మనం బిల్డ్ చేయబోయే మొత్తం ప్రాజెక్ట్ వచ్చి యాప్ కాంపోనెంట్‌లో ఉంటది కాబట్టి ఇక్కడ ప్రొవైడ్ చేస్తే మొత్తం అన్ని కాంపోనెంట్స్‌కి షేర్ అవుతదని చెప్పి ఇక్కడ ప్రాప్‌లోకి పాస్ చేస్తున్నాం. ఇది సెకండ్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంది? ఇప్పుడు స్లైస్ క్రియేట్ చేయాలి. ఎవ్రీ కాంపోనెంట్‌కి దాన్ని సెపరేట్ స్లైడ్స్ క్రియేట్ చేసుకుంటే మనకి ఇంకా కొంచెం క్లారిటీగా ఉంటుంది. సపోజ్ ఇక్కడ కౌంటర్ అనే ఒక కాంపోనెంట్‌కి కౌంటర్ స్లైస్‌ని క్రియేట్ చేసి ఇచ్చాడు. అదే మన ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ కోసం వరకు నేను సెపరేట్‌గా బిల్డ్ చేసిన. అది మీకు చూపిస్తా ఇప్పుడు. ఏం లేదు. ఇప్పుడు మీకు ఫస్ట్ ఇప్పుడైతే ఇది అర్థమైంది కదా! ఫస్ట్ మనం స్టోర్ సెటప్ చేయాలి. స్టోర్ సెటప్ అయిన తర్వాత ఆ స్టోర్‌ని తీసుకొచ్చి main.tsలో ర్యాప్ చేయాలి. యాప్‌కి ర్యాప్ చేయాలి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఒక స్లైస్ లైక్ నాకు ఇప్పుడు మెయింటెనెన్స్ అనేది ఒక కాంపోనెంట్ అనుకుంటే ఆ ఫోల్డర్‌లో నేను స్లైస్ క్రియేట్ చేస్తున్నా ఫస్ట్. ఒక స్లైస్.ts అని పెట్టుకున్న ఫోల్డర్‌లో డెమో కాంపోనెంట్ కూడా క్రియేట్ చేసిన. అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. స్లైస్ ఏందంటే రెడాక్స్ టూల్కిట్ నుండి స్లైస్‌ని తీసుకుంటాం. నెక్స్ట్ పేలోడ్ యాక్షన్ అనేది కూడా రెడాక్స్ నుండి ఇంపోర్ట్ చేసుకుంటాం. దిస్ ఈజ్ టైప్ స్క్రిప్ట్ రిలేటెడ్. సో, పేలోడ్ యాక్షన్ అనేది ఒక టైపు. దాన్ని మనం ఆ టైప్‌లోనే యాక్చువల్లీ ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇప్పటి వరకు మీకు చూపిస్తా. స్లైస్ చేసినప్పుడు ఇక్కడ పేలోడ్ యాక్షన్ ఉంది కదా! సో, యాక్షన్‌కి ఈ టైప్ ఆఫ్ తీసుకోవాలని చెప్పి అక్కడ నుండి అంటే ఆల్రెడీ ప్యాకేజ్ నుండి తీసుకొచ్చి దాన్ని ఇక్కడ అసైన్ అంటే ఈ టైప్ యాక్షన్ అనేది ఈ టైప్‌లోనే ఉండాలి అనేది. దాంట్లో ప్రాబ్లమ్ స్ట్రింగ్ టైప్ అని. సో, టైప్ స్క్రిప్ట్ గురించి చెప్పేటప్పుడు చెప్తా. ప్రస్తుతానికైతే క్రియేట్ స్లైస్ అనేది ఇంపోర్ట్ చేసుకొని పేలోడ్ కూడా టైప్‌ని ఇంపోర్ట్ చేసుకొని నెక్స్ట్ డైరెక్ట్ ఫస్ట్ ఇక్కడికి మనం క్రియేట్ స్లైస్‌తో కౌంటర్ స్లైస్ అన్నాక కాంపోనెంట్‌ని క్రియేట్ చేస్తున్నాం. దీంట్లో మనకి ఉండేవి నేమ్ ఒకటి ఉంటుంది. ఇనిషియల్ స్టేట్ అండ్ రెడ్యూసర్స్ ఉంటాయి. 3 ఉంటాయి.
నేమ్ అనేది మనం ఏదైతే కాంపోనెంట్ క్రియేట్ చేసినామో ఆ కాంపోనెంట్ నేమ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇనిషియల్ స్టేట్ అనేది మనకి స్టేట్‌ల ఫస్ట్ ఇనిషియల్ స్టేట్‌ని మనము డిఫైన్ చేస్తాం. సో, ఆ ఇనిషియల్ స్టేట్ ఏంటి? ఇక్కడ మనకి 0 ఇనిషియల్ స్టేట్ అనేది 0 అండ్ వాల్యూ 0. సో, ఇనిషియల్ స్టేట్ అనేది ఇక్కడ క్యారీ అవుతది. ఇనిషియల్ స్టేట్ ఏ టైప్‌లో ఉండాలి? కౌంటర్ స్టేట్ టైప్‌లో ఉండాలి. సో, కౌంటర్ అనేది ఇక్కడ మీరు చూస్తే ఇనిషియల్ స్టేట్ అనేది ఒక ఆబ్జెక్ట్. సో, ఆబ్జెక్ట్‌కి టైప్ స్క్రిప్ట్‌ల అంటే టైప్ డిఫైన్ చేసేది ఇంటర్ఫేసెస్‌తో చేస్తారు. సో, ఇంటర్ఫేస్ దానికోసం ఒకటి క్రియేట్ చేసి జస్ట్ ఈ ఈ ఈ ఇనిషియల్ స్టేట్ అనేది ఈ కౌంటర్ స్టేట్‌లా అదే ఆ టైప్ ఆఫ్ డేటానే యాక్సెప్ట్ చేయాలి అనేది పాయింట్ ఇక్కడ. ఇక్కడ ఏముంది? వాల్యూ అంటే ఈ ఇనిషియల్ స్టేట్ నీకు ఓన్లీ వాల్యూ ఆఫ్ నంబర్స్ మాత్రమే తీసుకుంటది. సో, ఇనిషియల్ స్టేట్ అయిపోయింది. నెక్స్ట్ రెడ్యూసర్. రెడ్యూసర్స్ అంటే ఇక్కడ ఇది మనకి మెయిన్ పాయింట్. రెడ్యూసర్స్ ఆర్ నథింగ్ బట్ లైక్ ఫంక్షన్స్ అనుకోండి యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు సపోజ్ కౌంటర్ వాళ్ళకైతే కౌంటర్ అప్లికేషన్‌కి అయితే ఇంక్రిమెంట్ స్టేట్ రాగానే స్టేట్‌ని +1 చేస్తాం. డిక్రిమెంట్ స్టేట్‌ని -1 చేస్తాం. ఇంక్రిమెంట్ బై అమౌంట్ వచ్చే పేలోడ్‌ని బట్టి అమౌంట్‌ని ఇంక్రీజ్ అవుతది. సో, ఇక్కడ రాస్తే అక్కడ ఎలా ఇంక్రీజ్ అవుతదంటే ఇక్కడ నుండి ఎక్స్‌పోర్ట్ చేస్తాం. ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, యాక్షన్స్ కౌంటర్ స్లైస్ డాట్ యాక్షన్. మెయిన్ రిడక్స్‌లో అయితే యాక్షన్స్‌ని సెపరేట్‌గా రాస్తుండే. సో, ఇక్కడ మనం డైరెక్ట్ బాయిలర్ ప్లేట్ మొత్తం తగ్గిపోయి వస్తది కాబట్టి డైరెక్ట్ ఇక్కడ కౌంటర్ డాట్ స్లైస్ అనే పర్టిక్యులర్ దాని నుండి మనం వీటిని డీస్టాక్ చేసుకుంటున్నాం. సో, చేసి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం ఇక్కడనే. మళ్ళీ ఇక్కడ కంప్లీట్‌గా రెడ్యూసర్‌ని కూడా ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్‌పోర్ట్ అయిన తర్వాత స్లైస్ మొత్తం అయిపోయింది. సో, ఈ స్లైస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏముంటది? స్లైస్‌ని స్టోర్‌లా ఇంపోర్ట్ చేసుకొని అక్కడ ఉన్న స్టోర్‌లా రెడ్యూసర్‌కి అసైన్ చేస్తున్నాం. సేమ్ థింగ్ మన ప్రాజెక్ట్‌లో కూడా చేస్తున్నాం. ఇంకా నేనేమి ఇచ్చిన మన ప్రాజెక్ట్‌లా క్రియేట్ స్లైస్ అండ్ పేలోడ్ యాక్షన్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్రియేట్ స్లైస్ నుంచి మెయింటెనెన్స్ స్లైస్‌ని క్రియేట్ చేస్తున్నాం. మెయింటెనెన్స్ స్లైస్‌లా నేమ్ వచ్చి మెయింటెనెన్స్, ఇనిషియల్ స్టేట్ ఇస్తున్నా. ఇనిషియల్ స్టేట్ ఏంటి? ఇది నా ఇనిషియల్ స్టేట్. ఇనిషియల్ స్టేట్‌లో నాకు రిక్వెస్ట్ అనే ఒక యారే ఉంది. సో, ఇది మీకు ముందే చెప్పినట్టు ఇది టైప్ అన్నమాట. అంటే ఇంటర్ఫేస్ దీనిది. ఈ టైప్ అంటే ఇనిషియల్ స్టేట్ అనేది మెయింటెనెన్స్ స్టేట్ టైప్ ఆఫ్ డేటాని క్యారీ చేయాలి. ఏం చేస్తది? ఇంటర్ఫేస్ మెయింటెనెన్స్ రిక్వెస్ట్ ఐటెమ్. అంటే ఈ ఇంటర్ఫేస్ మెయింటెనెన్స్ ఇంటర్ఫేస్ అనేది రిక్వెస్ట్ ఈ యారే అంటే ఇది యారే ఇండికేట్ చేస్తుంది. అండ్ రిక్వెస్ట్ ఐటెమ్. వాట్ ఈస్ రిక్వెస్ట్ ఐటెమ్? రిక్వెస్ట్ ఐటెమ్ ఇంకో అనదర్ ఇంటర్ఫేస్. ఎక్కడైతే మీకు ఇక్కడ ఆబ్జెక్ట్ కనిపిస్తుందో అక్కడ పక్క టైప్ డిఫైన్ చేయడానికి మనం ఇంటర్ఫేస్ యూజ్ చేస్తాం. సో, ఈ రిక్వెస్ట్ ఐటెమ్ ఏంటి? ఈ రిక్వెస్ట్ ఐటెమ్‌లో ఐడీ ఉంటది. ఐడీ ఆఫ్ నెంబర్ ఉంటది. ప్రాబ్లమ్ వచ్చి స్ట్రింగ్ టైప్ ఉంటది. కేటగిరీ స్ట్రింగ్ టైప్ ఉంటది. అండ్ ఇక్కడ క్వెషన్ మార్క్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే సమ్‌టైమ్స్ మనకి ఈ కేటగిరీ ఇవ్వకపోయినా సరే ఇక్కడ మనకి ఎర్రర్ అంటే కంపైల్ టైమ్‌లో ఎర్రర్ చూపియకూడదు. ఇది టైప్ స్క్రిప్ట్ కాన్సెప్ట్‌ని మనం నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సో, రిక్వెస్ట్ ఐటెమ్ ఆఫ్ యారే ఉండాలి. అలా ఉంటేనే ఇనిషియల్ స్టేట్‌లో ఇలా ఉంటది. ఓకే. ప్రస్తుతానికైతే ఇనిషియల్ స్టేట్ గుర్తుంచుకోండి. సో, ఇనిషియల్ స్టేట్ అనేది ఒక యారే. సో, యారే. నెక్స్ట్ వి హావ్ రెడ్యూసర్స్. ఒకటి నేను 2 రెడ్యూసర్లు ఇచ్చిన అంటే 2 ఫంక్షన్స్ అనుకోండి. ఒకటి యాడ్ రిక్వెస్ట్, సెట్ కేటగిరీ, మార్క్ రిజల్ట్. మొత్తం 3 ఇచ్చిన. వీటిని ఎక్స్‌పోర్ట్ చేస్తున్నా. యాజ్ ఇట్ ఈజ్ అక్కడ చెప్పినట్టే. ఎక్స్‌పోర్ట్ చేసి నేను ఎక్కడ కావాలో అక్కడ వాడుకుంటాను. డెమో కాంపోనెంట్‌లో కావాలి. డెమో కాంపోనెంట్‌లో ఏంటంటే
యూజ్ చేసేటప్పుడు యూజ్ సెలెక్టర్ అండ్ యూజ్ డిస్పాచ్ ఈ రెండు యూజ్ అవుతాయి. బిఫోర్ ఎక్స్ప్లెయినింగ్ యూజ్ సెలెక్టర్ అండ్ యూజ్ డిస్పాచ్ ఐ వాంట్ టు షో యూ వన్ థింగ్. అదేంటంటే ఫస్ట్ నేను యూఐ ఎక్స్ప్లెయిన్ చేస్తా. యూఐ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఏం చెప్తా అని. సో ఏం లేదు, యూఐలో ఏంటంటే నేను ఒక కాన్సెప్ట్ అనుకున్నా. అదేంటి, మన కాన్సెప్టే రిలేటెడ్. సపోజ్ ఒక టెనెంట్కి ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లమ్ని వాడు ఎంటర్ చేసి యాడ్ రిక్వెస్ట్ కొడతాడు. సపోజ్ ట్యాప్ ఖరాబ్ అయింది, ట్యాప్ ఇష్యూ, ట్యాప్ లీకేజ్ అని పెడదాం. పోనీ లీకేజ్, ట్యాప్ లీకేజ్, కరెక్ట్ స్పెల్లింగ్ కాదు, లీకేజ్. ఓకే, యాడ్ రిక్వెస్ట్ చేస్తున్నాం. యాడ్ రిక్వెస్ట్ చేయగానే ఇది రిక్వెస్ట్ పూల్ అనేది ఒక బాక్స్. ఆ బాక్స్లోకి ఇష్యూ వచ్చేసింది. వచ్చేసిన తర్వాత నేను సెలెక్ట్ కేటగిరీ అంటే ఐసి. సపోజ్ ఇది టెనెంట్ ప్రాబ్లం రైజ్ చేసింది. రైజ్ చేయగానే ఇది మేనేజ్మెంట్ టీం అనుకుందాం. మేనేజ్మెంట్ టీంలో ట్యాప్ లీకేజ్ అనేది ఏ కేటగిరీకి వస్తుందో వాళ్ళకి అసైన్ చేస్తున్నాం. ట్యాప్ లీకేజ్ అనేది ప్లంబర్కి వస్తుంది. సో ప్లంబర్కి అసైన్ చేస్తే ఇక్కడ నాకు ఇచ్చిన 4 ఆప్షన్కి 4 బాక్సెస్ ఉన్నాయి సపరేట్గా, సపరేట్ డిపార్ట్మెంట్స్ అనుకుందాం. ప్లంబర్ బాక్స్కి ట్యాప్ లీకేజ్ని నేను పంపించేసిన. నెక్స్ట్ పెయింటర్ రిలేటెడ్ వస్తే పెయింటర్కి పంపిస్తాను. ఎలక్ట్రీషియన్కి వస్తే ఎలక్ట్రీషియన్కి, లైక్ సేమ్ ఫర్ కార్పెంటర్. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ప్లంబర్కి అసైన్ అయిపోయింది. ప్లంబర్ వర్క్ అయిపోయిన తర్వాత మార్క్ రిజల్ట్ కొడితే మనకి రిజల్ట్ ప్రాబ్లమ్స్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ స్టేటస్ కూడా చేంజ్ అవుతుంది చూడండి. ఫస్ట్ స్టేటస్ మీకు ఇంకోటి చూపిస్తాం. లైక్ ఎలక్ట్రిషియన్స్ చూపిద్దాం. టీవీ డ్యామేజ్ సంథింగ్ లైక్ టీవీ డ్యామేజ్ రిక్వెస్ట్ చేస్తున్నాం. రిక్వెస్ట్ వచ్చిన తర్వాత రిక్వెస్ట్ ఇక్కడ పెండింగ్, ఇది నేను స్టాటిక్గా ఇచ్చిన, దీని గురించి పట్టించుకోకండి. ఫస్ట్ ఎట్లయినా పెండింగ్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్కి ఇస్తున్నాం. ఎలక్ట్రీషియన్స్కి వచ్చేసరికి ఇన్ ప్రోగ్రెస్, ఇది కూడా స్టాటిక్గా ఇచ్చిన, దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఎప్పుడైతే ఇది మార్క్ టచ్ కొడతాడో అది రిజల్ట్ అయ్యేటట్టు ఇది డైనమిక్ సెండ్ చేస్తాం. అక్కడ మనం చూపిస్తా అక్కడ. సారీ, వచ్చేసింది సేమ్. దిస్ ఈజ్ ద ఫ్లో. దీనికి తగ్గట్టే మనము యాడ్ రిక్వెస్ట్, సెట్ కేటగిరీ అండ్ సెట్ ఇంకోటి ఏదో పెట్టినా కదా రైట్ సార్, అది మార్క్ రిజల్ట్. ఈ 3 రెడ్యూషన్ దీనికోసం మనం యూజ్ చేస్తున్నాం. డెమో కాంపోనెంట్. ఓకే, ఇప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ యూఐ వర్క్ వెళ్ళిపోదాం. రిటర్న్. ఓకే, ఇదే రిటర్న్ పార్ట్. మెయింటెనెన్స్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అయిపోయింది కదా. ఇది ఇన్పుట్ బాక్స్. ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి యాడ్ రిక్వెస్ట్ కొట్టగానే బటన్ హ్యాండిల్ యాడ్ ఈ ఫంక్షన్కి వెళ్ళిపోతుంది. క్లిక్ హ్యాండిల్ యాడ్లో నేను ఏమి ఇచ్చిన, ఇఫ్ ప్రాబ్లమ్ డాట్ ట్రిమ్ ఈజ్ ఎంప్టీ దెన్ రిటర్న్ నల్. అంటే ప్రాబ్లం ఒకవేళ ఎంప్టీ అయితే నల్ రిటర్న్ చేస్తుంది. అదే లేదంటే ఈ యాక్షన్ని డిస్పాచ్ చేస్తుంది. ఇక్కడే మనం డిస్పాచ్ వాడుతుంది. అసలు డిస్పాచ్ అంటే ఏంటి, ఫస్ట్ ఈ డిస్పాచ్ ఎక్కడ నుండి వస్తుంది చూద్దాం. సారీ, డిస్పాచ్ అనేది యూజ్ డిస్పాచ్ని ఏదైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ఇక్కడ యూజ్ సెలెక్టర్ అండ్ యూజ్ డిస్పాచ్ యూజ్ చేసుకొని ఈ డిస్పాచ్ని క్రియేట్ చేస్తున్నాం. అది యాప్ డిస్పాచ్ అనేది టైప్ స్క్రిప్ట్ నుండి వచ్చే టైపు. సో ఈ యాప్ డిస్పాచ్ యూజ్ చేసుకొని యాక్షన్ని డిస్పాచ్ చేస్తున్నాం. యాక్షన్ ఏంది, యాడ్ రిక్వెస్ట్ ప్రాబ్లం. యాక్షన్ ఇక్కడ మనకి స్లైస్లో ఉంది. డిస్పాచ్ చేసుకుని, సో డిస్పాచ్ యూజ్ చేయడం వల్ల మనకి ఈ స్లైస్లో ఉన్న యాడ్ రిక్వెస్ట్లోకి వచ్చేసాయి. ఎక్కడ ఏం సెండ్ చేస్తున్నాం, స్టేట్ అండ్ యాక్షన్ ఈ రెండు సెండ్ చేస్తుంటాం. చూడండి ఒకసారి. యాక్చువల్గా ప్రాబ్లం ఒకటే. ప్రాబ్లం అనేది పేలోడ్ ఆల్రెడీ రాసి పెట్టిన. యాక్షన్లో పేలోడ్, యాక్షన్ వచ్చి ఐడి, కేటగిరీ ఈ రెండు, సారీ సెట్ కేటగిరీ, రిక్వెస్ట్ స్టేట్ అండ్ యాక్షన్ పేలోడ్. ప్రాబ్లం ఆఫ్ స్ట్రింగ్ టైప్లో వస్తుంది. సో స్టేట్ ఏమని మనకి స్టేట్ ఎంప్టీ అరే. సో రిక్వెస్ట్ ఎంప్టీ అరే ఉంది. సో ఏం చేస్తుంది ఇప్పుడు, యాక్షన్ పేలోడ్కి వచ్చిన తర్వాత
ఆ పేలోడ్ని మనం పుష్ చేస్తాం. ప్రాబ్లం ఇక్కడ మనం ఏం సెండ్ చేస్తున్నాం డెమో కంపోనెంట్లో ప్రాబ్లమ్స్ సెండ్ చేస్తున్నాం. ఆ ప్రాబ్లం ఏంటి? ఇనిషియల్గా యూజ్ స్టేట్ యూజ్ చేసుకుని సెట్ ప్రాబ్లం అనేది ఉంది. ఇక్కడ ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం అనేది దీనిలోకి సెండ్ చేస్తున్నాం. సో ప్రాబ్లం ఎక్కడ సెట్ అవుతుంది అని చూడాలి. ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ సెట్ అవుతుంది, అది నా రెండోసారి రాసింది అది కాదు. యాక్చువల్లీ ఇక్కడనే యాడ్ రిక్వెస్ట్ దగ్గర మనం చూసుకుంటే ఇన్పుట్లో వాల్యూ ప్రాబ్లం ఏదైతే టైప్ చేస్తామో అది ఆన్ చేంజ్ అయినప్పుడు ఆన్ చేంజ్ ఫంక్షన్ ట్రిగర్ అయ్యి ప్రాబ్లం సెట్ అవుతుంది. అంటే ట్యాప్ లీకేజ్ అని అక్కడ టైప్ చేయగానే ప్రాబ్లం యొక్క వాల్యూ ట్యాప్ లీకేజ్ అవుతుంది. సో ఈ ట్యాప్ లీకేజ్ అనేది ఈ ప్రాబ్లం వేరియబుల్లో స్టోర్ అయి ఉంటుంది. సో స్టోర్ అయిన వేరియబుల్ వచ్చి ఇక్కడ పాస్ అవుతుంది పేలోడ్ కింద. ట్యాప్ లీకేజ్ అని యాడ్ రిక్వెస్ట్ పాస్ అవ్వగానే స్లైస్లో వచ్చేసరికి ఏముంది, యాక్షన్ పేలోడ్ వచ్చి స్ట్రింగ్ టైపే. సో ట్యాప్ లీకేజ్ ఇక్కడికి పుష్ అవుతుంది. సో మనకి స్టేట్ ఉంది కదా, ఇనిషియల్ స్టేట్లో రిక్వెస్ట్ ఉంటుంది, రిక్వెస్ట్ యారే ఉంది కదా, ఆ రిక్వెస్ట్ యారేలోకి మనం పుష్ చేస్తున్నాం. ఇది ఆల్రెడీ ఈ 3 యాక్చువల్ మనం 4 ఈ వాల్యూ పేర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి ఆప్షనల్. సో డేట్ ఐడి అనేది మస్ట్ కాబట్టి డేట్ డాట్ నౌ అనేది యూనిక్ ఐడి సెంటర్ చేస్తుంది కాబట్టి అది అసైన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇది మనకి మెయిన్ థింగ్ ప్రాబ్లం యాక్షన్ డాట్ ఏదైతే ఉంది యాక్షన్ డాట్ పేలోడ్ డాట్ ప్రాబ్లం, దీన్ని ఇక్కడ ప్రాబ్లంకి అసైన్ చేస్తున్నాం. వచ్చి ట్యాప్ లీకేజ్ అనేది ఇక్కడికి అసైన్ అయిపోతుంది. అండ్ స్టేటస్ అనేది ఇక్కడ స్టాటిక్గా ఇస్తున్నాం. సో ఇది కాల్ అవుతుంది. ఇది కాల్ అయ్యి మనకి అక్కడ రిక్వెస్ట్ యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి డెమో కంపోనెంట్లో పోయిన తర్వాత సో యాడ్ రిక్వెస్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చి రిక్వెస్ట్ పూల్ కదా మనం ఇచ్చేసేది చూపించేది యూఐలా రిక్వెస్ట్ పూల్. దిస్ ఇస్ అంటే యాడ్ అయిన వచ్చి ఇక్కడ చూపిస్తుంటుంది అంతే. సో రిక్వెస్ట్ పూల్లో పెండింగ్ రిక్వెస్ట్ డాట్ లెంత్ ఈక్వల్ టు 0 అయితే నో పెండింగ్ రిక్వెస్ట్ అని పెట్టాలి. ఇన్ కేసు ఉంటే ఆ లిస్ట్ని ఇక్కడ మ్యాప్ చేసేయాలి. అసలు పెండింగ్ రిక్వెస్ట్ ఏంటి, పెండింగ్ రిక్వెస్ట్ వచ్చి ఆల్రెడీ నా ఎగ్జిస్టింగ్ యారే యొక్క కాపీ. ఇది లైక్ ఏంటంటే ఫిల్టర్ అనే మెథడ్ని యూజ్ చేసి మనకి పెండింగ్తో ఈక్వల్ అయితే స్టేటస్ రిక్వెస్ట్ యొక్క స్టేటస్, అప్పుడు దాన్ని ఫైండ్ అవుట్ చేసి పెండింగ్ రిక్వెస్ట్లోకి స్టోర్ చేస్తాం. అంటే ఏం లేదు, ఇప్పుడు రిక్వెస్ట్ యాడ్ అవ్వగానే మనకి దాని స్టాటిక్గా యాడ్ రిక్వెస్ట్లో పెండింగ్ అని యాడ్ చేస్తున్నాం. సో ఒక ఆబ్జెక్ట్కి రిక్వెస్ట్ స్టేటస్ అనేది పెండింగ్ ఉంటుంది. సో పెండింగ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, సో దాని స్టేటస్ పెండింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ఫిల్టర్ ఏమవుతుంది, రిక్వెస్ట్ యారేలో ఏ రిక్వెస్ట్ యొక్క స్టేటస్ అయితే పెండింగ్ ఉంటుందో వాటిని ఒక కాపీలా చేసి ఇంకొక యారేకి ఈ పెండింగ్ రిక్వెస్ట్ అనే యారేలో పుష్ చేస్తుంది. సో ఆ పెండింగ్ రిక్వెస్ట్ది అక్కడ మనకి జనరేట్ అయిపోతాయి. నెక్స్ట్ యూఐ లేకపోతే పెండింగ్ రిక్వెస్ట్ కూడా అయిపోయింది. సో కేటగిరీ నెక్స్ట్ మనం ఇక్కడ పక్కన కేటగిరీ సెలెక్ట్ చేస్తున్నాం కదా. సో సెలెక్ట్ ఆప్షన్, సెలెక్ట్ కేటగిరీ. నెక్స్ట్ దానికి ఆప్షన్స్ ఉంటాయి కొన్ని, ప్లంబర్, పెయింటర్, ఎలక్ట్రికల్, కార్పెంటర్. మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఆన్ చేంజ్ వాల్యూ ఇక్కడ సెలెక్ట్ ఆన్ చేంజ్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. సో ఈవెంట్ ట్రిగర్ అయినప్పుడు సెట్ కేటగిరీ అనేది ఫంక్షన్ కాల్ అవుతుంది. డిస్పాచ్ అంటే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం ఎక్కడ నుండి అనుకోండి.
స్లైస్ నుండి కాల్ చేయాలంటే డిస్పాచ్ వాడుతున్నాం అనుకోండి. సెట్ కేటగిరీని కాల్ చేస్తున్నాం ఈవెంట్ ట్రిగర్ అయినప్పుడు. సెట్ కేటగిరీని కాల్ చేసినప్పుడు ఏంటి ఐడి రిక్వెస్ట్ డాట్ ఐడి. రిక్వెస్ట్ ఏంటి ఇక్కడ దీంట్లోనే ఉందా ఇంకా ఓకే పెండింగ్ రిక్వెస్ట్లోనే ఎవ్రీ ఎలిమెంట్ని రిక్వెస్ట్ అనుకుంటుంది కాబట్టి రిక్వెస్ట్ డాట్ ఐడి ఆ రిక్వెస్ట్కి ఉన్న ఐడి అండ్ కేటగిరీ ఈవెంట్ టార్గెట్ డాట్ వాల్యూ అంటే ఈవెంట్ ఉండదు. మనం ఇక్కడ ఆన్ చేంజ్ ఈవెంట్ ఉంది కదా ఆన్ చేంజ్ ఈవెంట్ ఇక్కడ ఏదైతే వాల్యూ సెటప్ అవుతుందో ఆ వాల్యూ వచ్చి కేటగిరీ సెటప్ అయిపోతుంది. సో ఇక్కడ సెటప్ అయిపోయిన తర్వాత వాల్యూ అక్కడ సెటప్ అయిపోయిన తర్వాత మనకి డిఫరెంట్ బాక్సెస్కి షేర్ అయిపోతాయి. అదే ఇన్ ప్రోగ్రెస్ సెక్షన్ కింద పెట్టిన నేను బాక్సెస్ ఇవి ఏం లేవు ప్లంబర్ పెయింటర్ ఎలక్ట్రీషియన్ కార్పెంటర్ ఇవన్నీ బాక్సెస్. ఆ బాక్సెస్లో కేటగిరీ రిక్వెస్ట్ అని వచ్చి ఇన్ ప్రోగ్రెస్ రిక్వెస్ట్ నుండి ఇన్ ప్రోగ్రెస్ రిక్వెస్ట్ ఆల్సో ఉన్న యారే ఫిల్టర్ బేస్డ్ యారే చూపిస్తుంది. ఇదేం లేదు స్టేటస్ ఇన్ ప్రోగ్రెస్ ఉన్నప్పుడు దీనిలో తెచ్చి పడేసేది అంతే. మనం అక్కడ ఇస్తాం కదా ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పి సెట్ కేటగిరీలో కేటగిరీ ఏది స్లైస్ సెట్ కేటగిరీలో సెండ్ చేస్తాం కదా ఇన్ ప్రోగ్రెస్. సో ఎక్కడ ఉంది ఇది ఓకే. సో ఇన్ ప్రోగ్రెస్ ఉన్నవన్నీ తీసుకొచ్చి దీనిలో పడేసాయి అంతే. ఆ పడేసిన యారే మళ్ళీ ఫిల్టర్ చేసి కేటగిరీ రిక్వెస్ట్లకి పెడుతున్నాడు. ఏంటి రిక్వెస్ట్ ఓకే ఏదైతే ఈచ్ ఎలిమెంట్ అదే ఆ ఎలిమెంట్ పర్టికులర్ ఎలిమెంట్ యొక్క కేటగిరీ అండ్ ఇక్కడ కేటగిరీ ఈక్వల్ అయినప్పుడు కేటగిరీ రిక్వెస్ట్లోకి పుష్ చేయమంటుంది. అంటే సపోజ్ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి మ్యాప్ చేస్తున్నాం. ఫస్ట్ ప్లంబర్ అనుకుందాం. ప్లంబర్ అయినప్పుడు కేటగిరీ రిక్వెస్ట్లో ఇన్ ప్రోగ్రెస్ రిక్వెస్ట్లో ఏమైనా ఉన్నాయా లేకపోతే అసలు అవ్వదు. ఇన్ కేసు ఉంటే ఈ కేటగిరీ ఆ కేటగిరీ ఈక్వల్ అయితే తీసుకొచ్చి కేటగిరీ రిక్వెస్ట్లో పడేస్తాం. దెన్ ఇచ్చి ఎక్కడ మ్యాప్ చేస్తాం. ఆ కేటగిరీ నేమ్తో ఒక బాక్స్ క్రియేట్ అవుతుంది. దాంట్లో లెంత్ 0 ఉంటే నో రిక్వెస్ట్ అసైన్డ్ అని రావాలి, లేదంటే మ్యాప్ చేసి పడేయాలి ఇంతే. సో అది డైనమికల్లీ చేస్తున్నాం కాబట్టి అన్ని బాక్స్కి అంతే వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ మార్క్ రిజాల్వ్డ్ బటన్ ఇచ్చినాం. ఇప్పుడు ఒకవేళ మార్క్ రిజాల్వ్డ్ కొడితే మార్క్ రిజాల్వ్డ్ ఫంక్షన్ డిస్పాచ్ అవుతుంది. ఫంక్షన్స్ ఐ మీన్ రెడ్యూసర్ అర్థం కావడానికి పెట్టిన మార్క్ రిజల్ట్లో ఏమేమి తీసుకుంటుంది స్టేట్ యాక్షన్ అది కూడా నెంబర్ టైప్లో తీసుకుంటుంది. స్టేట్ ఇనిషియల్ స్టేట్లో ఏముంటుందో వస్తుంది. స్లైస్ మార్క్ రిక్వెస్ట్ డాట్ ఐడి ఇది పర్టికులర్ ఎలిమెంట్ యొక్క ఐడి ఒక పాస్ చేస్తున్నాం. ఐడి పాస్ అవగానే ఏం చేస్తుంది మన రిజల్ట్ వచ్చి రిక్వెస్ట్ డాట్ ఐడి అండ్ యాక్షన్ లోడ్ ఐడి సేమ్ అయితే మొత్తం ఫైండ్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మొత్తం యారేలా ఈ యాక్షన్ పేలోడ్తో ఏది ఈక్వల్ అవుతుందో ఆ పర్టికులర్ రిక్వెస్ట్ని స్టేటస్ వచ్చి రిజాల్వ్ లెక్క కన్వర్ట్ చేస్తాం అంతే. ఇంకా రిజాల్వ్ అయిన దాన్ని ఆ బాక్స్లో పడేస్తామో నాకు తెలుసు. సో ఇదంతా తలకాయ నొప్పిలా ఉండొచ్చు, బట్ ఏం లేదు. ఒకసారి లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సింపుల్గా ఫోకస్ చేయండి ఫస్ట్. సో నెక్స్ట్ మనం ఇలా పోవచ్చు. ఎస్ ఏం చెప్పాలో ఒక్కొక్కసారి అర్థమవుతుంది, రికార్డ్ చేస్తే మీకు కూడా.